సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని సిరిసినగండ్ల గ్రామంలో రైతుల కన్నీటి ఆవేదన. అకాల వర్షాల కారణంగా కోత కోసిన వడ్లు నేలపాలు కావడంతో రైతు కొండన్న మాట్లాడుతూ, పండించిన వరి ధాన్యం వర్షం కారణంగా పూర్తిగా తడిసి మొలకలు రావడం జరిగింది. ఏం చేయాలో అర్థం కావట్లేదని రైతులు కన్నీరు పెడుతున్నారు. ధాన్యం చేతికి వచ్చేలా లేదని రైతు కన్నీటి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలాగైనా రైతు పండించిన పంటను తక్షణమే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు తమ గోడు వెళ్లబోసుకుంటున్నాడు. రాగమాట మాది సిరిసినాల గ్రామం, మండలం కొండపాక, జిల్లా సిద్దిపేట. ఇక ఇప్పుడు కాలం చేయంగా ఈ వడ్లని ఖరాబ్ అవుతున్నాయి, మొలకలు వచ్చినాయి, బాగా ఉన్నది. ఇప్పుడు 2 వీల్ నడిచినాయి, 4 వీల్ అయింది. 1 గంటలు అయిపోయింది, 5-6 గంటలు అయింది. ఇదంతా మా భాగవతం గిట్టున్నాము. అకాల వర్షాలు వేయంగా అంత పంట ఆగమవుతుంది, వడ్లని కొట్టుకుపోతున్నాయి రోడ్డు మీద. ఇక్కడికి అక్కడే బొరిచుడు, అక్కడికి ఇక్కడ బొరిచుడు, ఎక్కడ బొరిచినా సాధ్యమవుతలేదు, మన తరం అవుతలేదు. ఇవి వెంటనే కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం ప్రయత్నించి కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. అంతకుమించి ఇంకా ఆపినా కొద్దే ఇంకింత నష్టపోతున్నాం, కానీ లాభం అయితే మాకేం లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి తొందరగా కొనాలని మనవి చేసుకుంటున్నాం ప్రభుత్వానికి. దయచేసి ఎట్లని చేసి తొందరగా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. దయచేసి జర మమ్మల్ని కంట చూడండి, ప్రభుత్వం ఆదుకోండి. ఏమున్నాయి సార్ ఇక వడ్లు మొత్తం ఇటు బొరిచి అటు బొరిచి వర్షం కాక మొత్తం ఇట్లా నల్ల పడిపోతున్నాయి, ఆయ పడుతున్నాయి, మొలకలు వచ్చినాయి. మొత్తం ఏం చేయలేం పరిస్థితి ఉన్నది. ఎంతగానం పోరాడతారు, ఎంతగానం దగ్గర ఉంచుకుంటాం సార్. ఇంత ఇబ్బంది పడ్డామని వర్షాలు చేయంగా, అకాల వర్షాలు చేయంగా ప్రభుత్వం సార్ కొనుగోలు చేయక ఎంబడెంబడ కొనుక్కోపోతే, ప్రభుత్వం సుధా కొనుక్కోపోతే మాకు సుధా ఇంత ఇబ్బంది ఉండదు. ఆయన ఎండిన ఒడ్లు సుధా నాని మళ్ళీ ఇట్లా ఇబ్బంది కావటం మాకు. తొందరగా కొనుక్కోపోతే ప్రభుత్వం తొందరగా జడ్జ్మెంట్ అయ్యి కొనుక్కోపోతే మాకు సుధా ఇబ్బంది ఉండదు. మేము సుధా తొందరగా మాకు అడగోలుగా పెట్టుబడులు అయినాయి, అడగోలుగా అదైంది. ఇప్పుడు 2 వీల్ నడిచేది మొత్తం 4 వీల్ అయింది. ఇప్పుడు గంటకు కోసేది 2 గంటలు 3 గంటలు కొత్తుండు, గంటకు 3000. 1 గంటలో కోసేది 3 గంటలు అయింది. మాకు పెట్టుబడులు ఏంది, మా కథ ఏంది, మా కార్ఖానా ఏంది, తిప్పలేంది, బాధ ఏంది. మాకు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని.